హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో మనము బ్లౌజ్ భాగానికి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. దీనికంటే ముందుగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగానికి ఫస్ట్ ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా డాట్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి షేప్ బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్గా ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, నేను బ్లౌజ్ అనేది కటింగ్ చేసేటప్పుడు నార్మల్గా కట్ చేశాను అనమాట. అంటే పర్ఫెక్ట్ షేప్ కట్ చేయకుండా మామూలుగా ఇలా కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు దీన్ని మనం పర్ఫెక్ట్గా షేప్ భాగం అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అంటే రైట్ భాగానికి ఒకటి, లెఫ్ట్ భాగానికి ఒకటి ఇలా వేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ పీస్ అనమాట. ఒకటి వచ్చేసి మెయిన్ క్లాత్ భాగము, తర్వాత 2 లేయర్స్ వచ్చేసేమో లైనింగ్ భాగాలన్నమాట. ఇలా ఈ విధంగా వేస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే మిడిల్లోనేమో మనము మెయిన్ క్లాత్ వేస్తున్నాము, పైన కిందనేమో లైనింగ్ బాగానే వేస్తున్నాం. అంటే ఒకవేళ మీరు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలి అంటే ఈ విధంగా వేసుకోవాలి, లేదా నార్మల్గా వేసుకోవాలన్నా కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా పైన లైనింగ్ భాగాన్ని కుట్టి దాన్ని తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని దాన్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా వేసుకొని మనం నార్మల్గా వేసుకోవచ్చు, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్లో చెప్పట్లేదు అనమాట, నేను వేరే మెథడ్లో చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ పైన వేసిన లైనింగ్ భాగాన్ని తీసేస్తున్నాను. అంటే షేప్ బెల్ట్ అనేది చాలా రకాలుగా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొంచెం చివర క్లాత్ అనేది కరెక్ట్గా లేదని చెప్పేసి ఇక్కడ లెవెల్ అనేది చేస్తున్నాను. అయితే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ టైం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా ఈ విధంగా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఇలా రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. అయితే మనం ఫస్ట్ టైం వేస్తున్నప్పుడు కొంచెం నిదానంగా వేసుకోవాలి. తర్వాత మనకి ఏంటంటే లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది విడిపోకుండా ఇలా రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ అనేది వేసుకోవడం వల్ల మనకి సీదా వైపున మరియు ఉల్టా వైపున 2 వైపులా మనకి షేప్ బెల్ట్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకొని మనం రైట్ భాగాన్ని లెఫ్ట్ భాగాన్ని సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, చూసుకోవాలి ఏది రైట్ భాగమో ఏది లెఫ్ట్ భాగమో చూసుకోవాలి. చూసుకొని మనం ఇంతకుముందు పక్కన పెట్టిన ఇంకొక లైనింగ్ భాగం ఉంది కదా, దాని విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఇప్పుడు మనం దీన్ని షేప్ బెల్ట్ అనేది అంటే షేప్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏది రైట్ భాగమో ఏది లెఫ్ట్ భాగం అనేది చూసుకుంటున్నాను. ఇలా చూసుకొని ఇలా 2 భాగాలను ఇప్పుడు కలుపుకోవాలి. అంటే రైట్ భాగాన్ని మరియు లెఫ్ట్ భాగాన్ని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం క్లాత్ అనేది డిస్టర్బ్ కాకుండా ఇలా పిన్స్ అనే పెడుతున్నాను. ఇలా పెట్టుకొని చివరి భాగం అనేది కొంచెం లెవెల్ చేసుకుంటున్నాను. అంటే లైనింగ్ భాగం మెయిన్ భాగం అనేది కరెక్ట్గా ఉండడానికి ఇలా లెవెల్ చేసుకుంటాను అనమాట. ఇలా లెవెల్ చేసుకొని దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది ఎంత ఉండాలో చూసుకోవాలి. అయితే తెలుసుకోవడానికి ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని దీనిపైన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని వేసుకోవాలి. వేసుకొని రెండింటి యొక్క చంక భాగాలు అంటే ఆర్మ్ హోల్ భాగాలు ఇలా కలిసేటట్టుగా చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ చూడండి, మనకి కింద గ్యాప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కింద గ్యాప్ అనేది ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. పై భాగాన మరియు కింది భాగాన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 3 ఇంచులు అనేది వచ్చిందనమాట. అంటే ఇటువైపు 3 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి వైపు మీకు ఉక్సు పట్టి పెద్దగా ఉండాలి అనుకుంటే 3 ఇంచులు తీసుకోండి. చిన్నగా కావాలి అంటే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఉక్సు పట్టి కాజా పట్టి పెద్దగా పెట్టాలి అనుకుంటున్నాను, కాబట్టి ఇటువైపు కూడా 3 ఇంచులు పెట్టాలి అనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా చూసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ వెడల్పు ఎంత ఉండాలో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చివరి భాగం నుంచి చూస్తున్నాను. అయితే ఇక్కడ షేప్ బెల్ట్ వెడల్పు అనేది ఎంత ఉంటుందంటే మన చెస్ట్ యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుంది, దాని ఖర్చుతో సహా మనం తీసుకుంటాం కదా, దానికంటే 2 ఇంచులు తక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే నా ఖర్చుతో సహా 10 ఇంచులు ఉంది. దానికంటే మనం 1.5 ఇంచు తక్కువగా తీసుకుంటే దాదాపుగా 8.5 ఇంచులు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 8.5 ఇంచులు అనేది ఉంది. అంటే మనం పెట్టుకున్న దానికంటే దాదాపుగా 1.5-2 ఇంచులు తక్కువగా వస్తుందన్నమాట. ఎందుకంటే మనము మెయిన్ డాట్ వేసుకుంటాం కదా, కాబట్టి మనకి తక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్ పొడవు అనేది
3 ఇంచులు తీసుకోవాలి, వెడల్పు అనేది 8.5 ఇంచులు అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే నేను సేఫ్టీకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను, అంటే 9 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ అనేది ఉంది కాబట్టి సేఫ్టీగా తీసుకుంటున్నాను. ఒకవేళ క్లాత్ మిగిలితే కనుక మళ్ళీ మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇటు 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. తర్వాత ఇటు ఉక్సు పట్టి కాజాపట్టి వైపు కూడా 3 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉక్సు పట్టి కాజాపట్టి చిన్నగా ఉండాలంటే 2-2.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండింటికి మధ్య భాగంలో డౌన్కి అంటే 2.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెట్టిన ఈ 3 డాట్స్ని అంటే 3 మార్కింగ్ భాగాలను కలుపుకోవాలి. అంటే ఏంటంటే మన మధ్య భాగంలో పెట్టే మార్కింగ్ అనేది డౌన్కి ఉండాలన్నమాట. ఎందుకంటే బస్ట్ భాగం అనేది అందులో ఫిక్స్ అవ్వడానికి ఈ మధ్యలో డాట్ అనేది డౌన్కి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా డౌన్కి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి ఇక్కడ నేను యారో మార్క్స్ అనేది పెడుతున్నాను అనమాట. అంటే ఎందుకంటే ఏది రైట్ భాగము ఏది లెఫ్ట్ భాగం అని తెలియడానికి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ భాగాన్ని లెఫ్ట్ భాగాన్ని విడదీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒకటి వచ్చేసి రైట్ భాగము, ఒకటి వచ్చేసి లెఫ్ట్ భాగం. ఈ విధంగా షేప్ బెల్ట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను రైట్ భాగాన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనము ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ భాగం దగ్గర ఎక్కడ కర్వ్ తిరిగిందో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ దాదాపుగా 3.5 ఇంచుల దగ్గర అన్నమాట. ఇక్కడ నుంచి మనం షేప్ బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి రఫ్గా కుట్టు వేసాం కదా, మీకు వీలైతే రెండో వైపున కూడా కుట్టు అనేది వేసుకోండి. అంటే కొంచెం క్లాత్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండడానికి అనమాట. ఈ మెయిన్ క్లాత్ దాన్ని పై వైపున వేసుకోవాలి, లైనింగ్ భాగాన్ని కింద వైపున వేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే మిడిల్లోనేమో బ్లౌజ్ పీస్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ పై వైపున మెయిన్ క్లాత్ భాగాన్ని వేసుకున్నాము, కింది వైపున లైనింగ్ భాగాన్ని వేసుకున్నాం. అంటే మధ్యలో బ్లౌజ్ పీస్ భాగాన్ని వేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. మీకు కొంచెం కుట్టు అనేది కొంచెం అటు ఇటు జరుగుతుంది అనుకుంటే కనుక రఫ్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా ఈ విధంగా పెట్టుకొని మధ్య భాగంలో బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టడం వల్ల అంటే ఇలా రెండు వైపులా కుట్టడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, కరెక్ట్గా సరి చేసుకొని కుట్టుకోవాలి. అది ఇలా కుట్టేటప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ భాగం ఉంది, ఫిల్ట్ భాగము, దీని విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే దానిపైన కుట్టు అనేది రావద్దనమాట. దానిపైన కుట్టేస్తే ఏమవుతుందంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఫిల్ట్ భాగాన్ని లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని ఇలా కరెక్ట్గా కుట్టుకోవాలి. అంటే ఒకే ఖర్చు లెవెల్లో రావాలి. అంటే కింది ఫిల్ట్ భాగము కింది షేప్ బెల్ట్ భాగము పైన షేప్ బెల్ట్ భాగం అనేది ఒకే ఖర్చు లెవెల్లో రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనకి పై వైపున ఇలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు ఉల్టా వైపున చూడండి, ఉల్టా వైపున కూడా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంది. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి మనం ఎంత పెట్టుకున్న వెడల్పు అనేది 8.5 ఇంచులు. కొంచెం సేఫ్టీకి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను కదా, నాకు హాఫ్ ఇంచ్ కూడా మిగిలింది అనమాట. అంటే నాకు కరెక్ట్గా 8.5 ఇంచులే వచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం సేఫ్టీకి షేప్ బెల్ట్ భాగం అనేది ఉంచుకోను అనమాట, తర్వాత కట్ చేసుకుందామని చెప్పేసి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ రెండు భాగాలు ఉన్నాయి కదా, చివరి భాగాలు, దీని విధంగా ఒక ఖర్చు లెవెల్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ భాగాన్ని, కింద ఉన్న లైనింగ్ భాగాన్ని, దీన్నేమో లోపల వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి, దీన్ని కూడా ఇటు లోపల వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా చివరి భాగాన నీట్గా కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇలా రెండు ఒక ఖర్చు లెవెల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలి. ఇదేంటంటే ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా స్టార్టింగ్ కనుక మీరు ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే కరెక్ట్గా వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో వేరే విధంగా ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఇలా ఈ విధంగా కొంచెము నిదానంగా కుట్టుకోవాలన్నమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా షేప్ బెల్ట్ భాగం ఉంది కదా, దాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్కి రెండు వైపులా అంటే ఉక్సు పట్టి కాజా పట్టి వైపు
తర్వాత ఖర్చు వైపు ఇలా కొంచెం రఫ్గా కుట్టు వేసుకోండి, అంటే నీట్గా ఉండడానికి. చూడండి ఇలా మనకి నీట్ ఫినిషింగ్ ఉంది. ఇటు సీదా వైపు నీట్ ఫినిషింగ్ ఉంది, తర్వాత ఉల్టా భాగం వైపు కూడా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇలా ఈ విధంగా మనము ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇటు మన రైట్ భాగాన్ని వేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ భాగానికి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు వేసుకున్న మాదిరిగానే వేసుకోవాలి. ఇలా పై వైపున మెయిన్ క్లాత్ భాగం వచ్చే విధంగా చూసుకోవాలి, కింద వైపున లైనింగ్ భాగాన్ని వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇటువైపు నుంచి వేసుకోవద్దనమాట, దీన్ని తిప్పుకోవాలి, అంటే ఉల్టా వైపు తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫిల్ట్ భాగాన్ని ఇలా లోపల వైపుకు తిప్పుకొని ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా చూడండి, ఇలా రెండో వైపులో మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఈ చివరి భాగాలు ఉన్నాయి కదా, ఈ చివరి భాగాల్ని ఇలా ఒక ఖర్చు భాగం వరకు లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని, అంటే రెండు భాగాలను ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే ఫస్ట్ టైం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుడుతున్నారో వాళ్ళకి కొంచెం క్లాత్ అనేది ముడతలు పడే వీలుంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి 3 భాగాలను కలిపి కుట్టాలి కాబట్టి కొంచెం క్లాత్ అనేది ముడతలు పడే వీలుంటుంది. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి కొంచెం మనకు ప్రాక్టీస్ అయితే మనకి నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్కి రెండు వైపులా ఇలా రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రఫ్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ ఉంది. అదేవిధంగా ఉల్టా వైపున చూసినా కూడా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంది. తర్వాత ఫిల్ట్ భాగాన్ని ఈ విధంగా పైకి లేపి మనము షేప్ బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా రెండు షేప్ బెల్ట్ భాగాలు ఇలా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా ఎంతో ఈజీగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక విధంగా ఏ విధంగా వేయాలో మీకు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.